బ్యాక్ టు న్యూస్. ఎల్ఓసి దగ్గర పాక్ కిరాతకానికి బలైన బీఎస్ఎఫ్ జవాన్ ప్రేమ్ సాగర్ అంత్యక్రియలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని దియోరియోలో అంత్యక్రియలు నిర్వహించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నచ్చజెప్పడంతో అంత్యక్రియలను నిర్వహించారు కుటుంబ సభ్యులు. కృష్ణఘాటి సెక్టార్లో పాక్ బోర్డర్ యాక్షన్ టీం ప్రేమ్ సాగర్తో పాటు మరో జవాన్ పరంజీత్ సింగ్ను పాశవికంగా హత్య చేశారు. ఇద్దరి తలలు నరికి తీసుకెళ్లారు. తలలు లేని మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. పరంజీత్ కూతురు సిమ్రాన్ తన తండ్రి తల నరికిన పాక్ సైనికుల 50 మంది తలలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రేమ్ సాగర్ అంత్యక్రియలు నిన్న నిర్వహించలేదు. ఆఖరికి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోన్ చేసి ప్రేమ్ సాగర్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దీంతో వాళ్ళు ఒప్పుకున్నారు. సీఎం యోగి మరో 13 రోజుల్లో ప్రేమ్ సాగర్ కుటుంబ సభ్యులను కలుస్తానని హామీ ఇచ్చారు. ప్రేమ్ సాగర్ అంత్యక్రియలకు వేలాది మంది హాజరయ్యారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతీకారం తీర్చుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీఎస్ఎఫ్ అధికారుల అంచనాలతో ప్రేమ్ సాగర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. జవాను కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు సీఎం యోగి. सारे काउंट करो भाई, कोई नजदीक नहीं आए जब तक वो हमारे ये देखिए नीचे सबके काउंट करो, टोटल काउंट करो।